హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అరవల్లి టెక్నాలజీస్. మై సెల్ఫ్ కొంచెం శ్రీజ. సో ఇవాళ వీడియోలో ఏంటంటే మనకి గేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది కదా, వాటి గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. ఫస్ట్లీ మనకి గేట్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ అనేది అయితే అంటుంటారు. ఎవరైతే ఎంటెక్ కావచ్చు, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ లేదంటే పిహెచ్డి కోర్సెస్ ఉంటాయి కదా, ఐఐటీస్లో ఎన్ఐటీస్లో చేయాలనుకునే వాళ్ళకి ఈ ఎగ్జామ్ అనేది మ్యాండేటరీ. అండ్ అలాగే మనకి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ చేయాలన్నా కూడా ఈ గేట్ ఎగ్జామ్స్ ద్వారానే మనకి ఈ పోస్ట్ అనేది అయితే ఇస్తుంటారు. అండ్ అలాగే మనకి గేట్ యొక్క స్కోర్ కార్డ్ అనేది ఉంటుంది కదా, ఇది వచ్చేసి 3 years వరకు వ్యాలిడిటీ అనేది అయితే ఉంటుంది. సో గేట్ ఎగ్జామ్ అనేది రాస్తే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ అనేటివి అయితే చేయొచ్చు. అండ్ అలాగే మనకి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో కూడా మంచి జాబ్స్ అనేటివి వస్తుంటాయి. అండ్ అలాగే హై పేయింగ్ శాలరీ అనేది కూడా ఉంటుంది. బీటెక్ కావచ్చు, బీ ఫార్మసీ కావచ్చు, బీఎస్సీ అగ్రికల్చర్ కావచ్చు, బీఎస్సీ, బీబీఏ, ఎంబీఏ లేదంటే ఎంఎస్సీ, ఎంసీఏ, ఎంఏ వీళ్ళందరూ కూడా ఈ గేట్ ఎగ్జామ్ అనేది రాయడానికి అయితే ఎలిజిబుల్. సో మనకి గేట్ ఎగ్జామ్ రాయడానికి ఎలాంటి ఏజ్ లిమిట్ అనేది అయితే ఉండదు. మనం గ్రాడ్యుయేషన్ లాస్ట్ ఇయర్ కావచ్చు లేదంటే మాస్టర్స్ యొక్క లాస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఈ గేట్ ఎగ్జామ్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ మోడ్ అనేది చూసుకుంటే అయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అండ్ డ్యూరేషన్ వచ్చేసి అయితే మనకి 3 hours డ్యూరేషన్ అనేది అయితే ఉంటుంది. నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఇన్ పేపర్ చూసుకుంటే అయితే 29 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. సో అన్ని స్ట్రీమ్స్ వాళ్ళకి అన్ని సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఎవరి స్ట్రీమ్కి వాళ్ళు సబ్జెక్ట్స్ అనేవి అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే గేట్ ఎగ్జామ్ పేపర్ వచ్చేసి అయితే మనకి 100 marksకి అయితే ఉంటుంది. మనం టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటివి చూసుకుంటే అయితే గేట్ ఎగ్జామ్లో మల్టీ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ అలాగే దాన్ని ఏంటంటే మల్టీ సెలెక్టెడ్ క్వశ్చన్స్ ఎంఎస్క్యూ అని కూడా అంటుంటారు. అండ్ అలాగే ఏంటంటే న్యూమెరికల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అనేటివి కూడా ఉంటాయి ఈ గేట్ ఎగ్జామ్లో. సో మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటివి చూసుకుంటే అయితే మనకి జనరల్ యాప్టిట్యూడ్ నుండి 10 questions అనేటివి వస్తుంటాయి. సెకండ్ ఏంటంటే మనం చూస్ చేసుకునే సబ్జెక్ట్స్ నుండి అయితే 55 questions అనేటివి వస్తుంటాయి. సో టోటల్గా మనకి ఏంటంటే 65 questions అనేటివి అయితే ఉంటాయి పేపర్లో. మనకి ఏంటంటే 1 mark మల్టీ సెలెక్టెడ్ క్వశ్చన్స్ ఎంఎస్క్యూ క్వశ్చన్కి అయితే నెగిటివ్ మార్క్స్ వచ్చేసి 1/3 mark అనేది కట్ అవుతుంది. అండ్ అలాగే 2 marks ఎంఎస్క్యూ క్వశ్చన్కి అయితే మనకి 2/3 marks అనేటివి అయితే కట్ అవుతుంటాయి. సో ఇది వచ్చేసి గేట్ ఎగ్జామ్ యొక్క డీటెయిల్స్. సో దీంట్లో ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. మీకు ఇంకేమైనా కోర్సెస్ గురించి కావాలనుకున్నా కూడా కామెంట్ అనేది చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.